నమస్కారం అండి. నేను డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్. ఇవాళ మనము ఒక రేర్ కేస్ అంటే ఒక చిన్న పిల్లోళ్ళలో ఒక చెయ్యి పూర్తిగా కట్ అవ్వటం, అంటే గోడ దాని మీద చేతి మీద పడిపోవటం వల్ల మెయిన్ రక్తనాళాలు యాక్సిలరీ ఆర్టరీ, యాక్సిలరీ వెయిన్ అని అంటాం, ఆ రెండు రక్తనాళాలు, దాంతోపాటు నర్వ్ కూడా డ్యామేజ్ అవటం, ఈ మూడిటితో పాటు బోన్ కూడా హ్యూమరస్ ఫ్రాక్చర్ కూడా డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ హ్యూమరస్తో బాబు మన దగ్గరికి రావడం జరిగింది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చేతికి మెయిన్గా సప్లై చేయాల్సిన రక్తనాళాలు, నరము, బొమిక మరియు కండరాళ్ళు, స్కిన్, ఇవన్నీ కూడా కంప్లీట్ లాస్ అయ్యి ఈ బాబు మన దగ్గరికి రావడం జరిగింది. సో ఈ గోడ పడిపోయి 12 గంటల తర్వాత పాపం వాళ్ళు ఒక చిన్న ప్లేస్లో ఉండడం వల్ల అక్కడ ఇతరత్ర హాస్పిటల్కి వెళ్ళగా చేయి తీయడం ప్రక్రియ గురించే చెప్తా ఉన్నారు, చేయి తీయాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు మన దగ్గరికి మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకొచ్చారు వీళ్ళు. తీసుకురాగానే బాబుకి చాలా రక్తం పోవడంతో ఫస్ట్ రిసస్టేషన్ అంటాం, అంటే వెంటనే మన ఈఆర్లో డాక్టర్ గారు వాళ్ళు చూసి పేషెంట్ని కాస్త అంటే బాబుని కొద్దిగా స్టెబిలైజ్ చేయడానికి అవసరమైతే రక్తము, ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఇచ్చి వెంటనే వాస్కులర్ రిఫరల్ మరియు ఆర్థో అండ్ ప్లాస్టిక్ ముగ్గురు డిపార్ట్మెంట్స్ని దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో మా పరంగా వాస్కులర్ సర్జరీ పరంగా వెంటనే సిటీ యాంజియో అనేది ఒకటి చేస్తున్నాము. ఆ సిటీ యాంజియోలో మనం అనుకున్నట్టే కంప్లీట్ రక్తనాళాలన్నీ తెగిపోయి ఉన్నాయి. అవి కూడా చాలా దూరం అరౌండ్ 6 to 7 సెంటీమీటర్స్ వరకు రక్తనాళాలకి ఫ్లో ఏం లేదు. సో చెయ్య మనం క్లినికల్గా చూస్తే చల్లగా ఐస్ లాగా అయిపోయింది, కదలికలు లేకుండా ఉంది, వేళ్ళు కూడా ఆడించలేని స్థితిలో ఉన్నారు. తర్వాత తీవ్రమైన నొప్పి, పాపం అలాంటి స్థితిలో నేను బాబుని చూడడం జరిగింది. వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కూడా వేణుమాధవ్ గారు చూసి ఎక్స్రేస్ కానీ అవన్నీ చూసి దానిలో కూడా ఈ బోన్ అనేది బాగా డిస్ప్లేస్ అయిన ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సర్జన్ గారు మన రఘురామ్ సార్ కూడా వచ్చి చూడడం జరిగింది. కొంతవరకు నర్వ్ డ్యామేజ్ ఉన్నట్టుంది, కానీ చూద్దాం దానికి. తర్వాత స్కిన్ ఏదైతే టిష్యూ లాస్ ఉందో దానికి కూడా ఆయన వెంటనే చూసి అవసరమైతే దీనికి ఎప్పుడు అవసరమంటే వెంటనే దానికి చేద్దామని అనుకుంటాం జరిగింది. ఇమీడియట్గా పేషెంట్ మనం థియేటర్లో తీసుకొని లోపల తీసుకోగానే మనం ఫస్ట్ ఈ రక్తనాళాలని ఎక్స్ప్లోరేషన్ చేస్తాం. అంటే ఆ రక్తనాళాలు ఎంతవరకు డ్యామేజ్ అయినాయి ఏంటి అనేది లోపల చూసుకొని మేము ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా రక్తనాళాలు తెగిపోయి ఉన్నాయి. సో తెగిపోయి ఉన్నాడు చిన్నబాబు, 9 ఏళ్ళు అన్న సిచ్యువేషన్ అనేది రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. రక్తనాళాలు ఆల్రెడీ చాలా సన్నగా ఉంటాయి వీళ్ళల్లో, చిన్న వయసు కాబట్టి. దానికి తోడు టిష్యూ లాస్తో పాటు ఆ రక్తనాళాలు కూడా తెగి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. సో దాన్ని కేర్ఫుల్గా మనం ఎక్స్ప్లోరేషన్ చేసి నార్మల్గా ఇలాంటి వాళ్ళలో మనం బైపాస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అంటే కృత్రిమ రక్తనాళం కాళ్ళలోంచి కూడా తీసుకొని పెద్దవాళ్ళు అయితే అలా చేస్తాం. కానీ చిన్న బాబు అవటంతో తనకి ఎదుగుదలకి మనకి అది ఇబ్బంది అవుతుందని చాలా వరకు ఉన్న రక్తనాళాన్నే పైకి కిందకి మొబిలైజేషన్ చేసుకొని, సో అవి రెండు దగ్గరికి వచ్చేటట్టు కేర్ఫుల్గా మనం సర్జికల్గా తీసుకొని అప్పుడు ఆ రెండింటిని ఎండ్ టు ఎండ్ ఎనాస్టమోసిస్ చేయడం జరిగింది. ఈ ఎండ్ టు ఎండ్ ఎనాస్టమోసిస్ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతులు చేయడం జరిగింది. నార్మల్గా మన పెద్దవాళ్ళల్లో అయితే మేము కంటిన్యూస్ సూచర్స్తో సన్నటి మెటీరియల్తో వాడతాము. అంతకన్నా ఇప్పుడు సన్నటి సూచర్ మెటీరియల్తో వెరీ ఫైన్, అంటే మైక్రోస్కోప్ ద్వారా చూసుకుంటా ఏదైతే రక్తనాళం ఉందో ఆ రక్తనాళాన్ని మనము మన ఇంట్రిక్ కన్నా సన్నటమైన దారం లాంటి దాంతో అతకడం జరిగింది. అది కూడా ఇంటర్మీడియట్ సూచర్స్ వేయడం వల్ల తన ఎదుగుదలకి రక్తనాళంలో కూడా రేపు ఎదిగినప్పుడు కూడా అది నొక్కుడు పడకుండా ఉండడానికి వీలు పడేలాగా మనము రిపేర్ చేయడం జరిగింది. వెంటనే రిపేర్ అయిన తర్వాత తన నాడి నార్మల్, మనందరికీ రేడియల్ పల్స్ అంటాము, మన నాడి ఇక్కడ చూస్తే ఎలాగైతే నార్మల్గా కొట్టుకుంటుందో అలా బాబుకి నాడి కొట్టుకుంటం జరిగింది. చెయ్యి వెంటనే వెచ్చగా అవటం జరిగింది. దాంతోపాటు కదలికలు కూడా ఇంప్రూవ్మెంట్ అవటం జరిగింది. సో మేము ప్రక్రియ చేసే ముందు ఈ రక్తనాళాలని మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి పక్కన పెట్టిన తర్వాత మన వేణుమాధవ్ డాక్టర్ గారు ఆర్థోపెడిషియన్, ఈయన సీనియర్ కన్సల్టెంట్, సో సార్ కూడా చూసి ఈ బాబుకి రేపు ఎముక పెరుగుదలలో కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఎలాస్టిక్ నెయిల్స్ అంటాం, అంటే ఆ ఎదుగుదలకి ఇబ్బంది లేకుండా ఎలాస్టిక్ నెయిల్స్ అనే కొత్త ప్రక్రియ ద్వారా
చిన్నపిల్లల్లో మనం ఆ పద్ధతి చేస్తాము. దాని ద్వారా భూమికని కూడా ఫిక్స్ చేస్తున్నారు. సో వన్స్ ఇలాగా చక్కగా రికవరీ అయిన తర్వాత స్కిన్ లాస్కి మన రఘురామ్ గారు ప్లాస్టిక్ సర్జన్ సార్ కూడా చూడడం జరిగింది. ఇంట్రాప్గా కూడా వచ్చి నరాన్ని చూడడం జరిగింది. నరము కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ దాన్ని వెయిట్ చేసి చూద్దాము ఎలాగా ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏంటి దాని మీద. మన కదలికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి కదా, కొంచెం ఆగి చూద్దామని అనుకొని టిష్యూ లాస్కి 2 రోజుల తర్వాత తీసుకొని చక్కగా దానికి స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా వేయడం జరిగింది. దానివల్ల మీరు చూడొచ్చు క్లియర్ కట్గా ఇప్పుడు ఆ బాబు చెయ్యి ఇదివరకు ఎలా చెయ్యి ఉందో ఆల్మోస్ట్ అలాగే రావడం జరిగింది. చక్కగా కదలికలు చేస్తున్నాడు. వేళ్ళు నాడి చక్కగా వాస్కులారిటీ పరంగా నార్మల్ పల్సెస్ ఎలా ఉన్నాయో అలా పల్స్ వస్తుంది. సో ఇలాంటి దాని గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి మెయిన్గా ఈరోజు ఇలాంటి మీటింగ్ పెట్టాము. ఈ అవగాహన ఎందుకు కలిగించాలంటే ఈ చాలామంది ఊర్లో ఇలాగ అవ్వంగానే చెయ్యి తీయించుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకటి త్వరగా రాకుండా హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని అటు ఇటు తిరిగి మనకి కాలం గడిచిపోయిన తర్వాత కండ కూడా చనిపోయిన తర్వాత వచ్చే కేసెస్ కూడా చాలా ఉంటాయండి. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి లేకుండా ఎర్లీగానే ఒక వాస్కులర్ అండ్ ప్లాస్టిక్ అండ్ ఆర్థో టీమ్ ఉన్న సెంటర్ దగ్గరికి మీరు రాగలిగినట్టయితే ఈ చేతిని మనము చెయ్యి కానీ కాలు కానీ మనం కాపాడడం జరుగుతుంది. తర్వాత మనము ఇలా చేయటం వల్ల చెయ్యిని కాళ్ళని యాంపుటేషన్ ఫ్రీ ఇండియా అని మనం చూడొచ్చు. సో దీని అవగాహన కోసం ఇవాళ మనము దట్టు చిన్నపిల్లల్లో ఒక రేర్ కేస్ కాబట్టి మీకు చూపించడం కోసం ఇవాళ మనము ఈ ప్రెస్ మీట్ అనేది చేయటం జరుగుతుంది. సో బాబు కూడా బాబు మాటల్లోనూ వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లో కూడా విందాం. నా పేరు అహ్మద్. ఇక్కడ కూర్చున్న కుమారుడు, పెద్ద కుమారుడు గోడ కూలి వాడి ఒక కుడి చేయి బోన్స్ మరియు రక్తనాడి 2 నాడీలు కూడా తెగిపోయాయి. మాది నిజామాబాద్ జిల్లా అండి. మేము నిజామాబాద్ జిల్లాలో ఒక 4-5 చోట్ల వెళ్ళాము. అక్కడ అందరూ అన్నారు చేయి తీసేయడం జరుగుతుంది, కానీ ఈ బాబుకు ఏం చేసినా లాభం లేనిసరికి మాకు చాలా భయం వేసింది. వెంటనే మన హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మన సార్ సంజీవరావు సార్ టీం వాళ్ళు ప్లాస్టిక్ డాక్టర్ వాళ్ళు అందరూ కొద్దిగా ఆ రోజు రాత్రి ఎక్స్రే తీపించి మరియు సిటీ స్కానింగ్ తీపించి, సరే బాబు మీరు అధైర్యపడద్దు, మేము దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని ఈరోజు మా బాబు చేయిని సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్.